భాగంగా యోధా పత్రిక 24-25 వచనాల్లో మనం చదువుకున్నాం. అద్వితీయ శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగును గాక. ఆరాధనలో 7 ఆశీర్వాదాలు, 7 తలంపులు మనం చూసుకున్నాం. అద్వితీయ దేవుడు 7 రకాలుగా 7 శక్తినిచ్చాడు మనకి. అద్వితీయ అంటే ఏమనుకున్నాం చెప్పండి? ఆయన మాత్రమే దేవుడు, వేరే దేవుడు లేడు, వేరే రక్షకుడు లేడు, వేరే ప్రభువు లేడు, ఇంకా ప్రాణం ఇచ్చేవాడు ఎవరు లేరు, తర్వాత ప్రేమించేవాడు ఎవరు కూడా లేరు, నిత్య జీవాన్ని ఇచ్చేవాడు ఎవరు లేరు, పరలోకాన్ని ఇచ్చేవాడు ఎవరు లేరు. ఆయన ఆత్మతో నడిపిస్తాడు. 7 మనం చూసుకున్నాం. మరి ఇప్పుడు నువ్వు నేను కూడా ఆయనేమో అద్వితీయ దేవుడు. ఇప్పుడు మనం బలవర్తమానంలో నువ్వైనా నేనైనా మనం అద్వితీయ విశ్వాసులుగా ఉండాలి. చెప్పండి, ఎట్లా ఉండాలి? అద్వితీయ విశ్వాసులుగా ఉండాలి. మనం ఆయనేమో అద్వితీయ దేవుడని ఒప్పుకున్నాం, మనం ఒప్పుకున్నాం ఆయన అద్వితీయ దేవుడని. ఆయన కూడా ఒప్పుకోవాలి. ఇక పలానా గ్రామంలో, లింగాలనే గ్రామంలో, సీఎం మందిరంలో పలానా వాళ్ళు అద్వితీయ విశ్వాసులు చెప్పాలి. ఆయన ఒకళ్ళ గురించి చెప్పాడు. ఆయన చెప్పండి, ఎవరి గురించి చెప్పాడు? చెప్పండి. కొద్ది క్లియర్చిన భూమి మీద అతని వంటి వారు ఎవరు లేరు అన్నాడు. ఎవరి గురించి? క్లూ కూడా ఇచ్చాడు. భూమి మీద అతని వంటి వారు ఎవరు లేరు. ఎవరు? యోబు. ఎవరు అన్నారు? యోబు. ఎవరు చదివేస్తారు? యోబు. చదవరండి యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గారి గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఎందుకు మాట చెప్తున్నానంటే, ఈరోజు నువ్వు నేను కూడా మన గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చేటట్టు ఉండాలి. 8వ వచనం చదవండి. యోబు గ్రంథం 1:8. అందుకు యెహోవా నిద్ర ఆపారు. నిద్ర ఆపారు. 3వ చదవండి. అందుకు యెహోవా నీవు నా సేవకుడు అయిన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు. చూడండి, ఇక్కడ ఎంత సాక్ష్యం ఇచ్చాడు దేవుడు యోబు గారి గురించి. సైతాన్ గారు అన్నాడు కదా, పోయి ఏందా ఆయనకు అన్ని ఇచ్చినావు, ఆయనకు ఆస్తుంది, అంతస్తుంది, అన్ని ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, గొర్రెలు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి, ఇంకా రకరకాల అంతా ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, ఒక్కసారి అయింది తీర్చుడు అంటే దేవుడు అంటున్నాడు అతను యథార్థవంతుడంట, న్యాయవంతుడంట, ఇంకా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఇంకా చెడుతనమును విసర్జించిన వాడు, ఇంకా భూమి మీద భూలోకంలోనే. ఎంత గొప్ప సాక్ష్యం! మన భూలోకమంతుడే కానీ లింగాల గ్రామంలో, సీఎం మందిరంలో అతని వంటి వాడు, ఆమె వంటి స్త్రీ, అతని వంటి పురుషుడు ఎవరు లేరు అని అనిపించుకో. అది సాక్ష్యం. అప్పుడే పరలోక రాజ్యం. ఈరోజు బలవర్తమానంలో చూద్దాం, అద్వితీయ విశ్వాసికి ఏ లక్షణాలు కావాలి? అద్వితీయ విశ్వాసి ఏమంటాడు, ఏం మాట్లాడతాడు, ఏ తలంపులు తలస్తా ఉంటాడు? క్లుప్తంగా కొన్ని విషయాలు, ఒక 5-7 సమయానుకూలంగా క్లుప్తంగా ధ్యానం చేద్దాం. అద్వితీయ విశ్వాసి, అద్వితీయ ఇంకా వేరే వాళ్ళు లేరు. ఆయన మాత్రమే. ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క సాక్ష్యం. ప్రతిరోజు ఉద్యోగం చేసిన దగ్గర, పొలానికి పోయిన దగ్గర, మన ప్రాంతాల్లో మనం ఎక్కడ పోతే అక్కడ మన గురించి మిగిలిన చెప్పాలి. అప్పుడు దేవుడు చెబుతాడు. మన గురించి మిగిలిన చెప్పకపోతే, మన పక్క ఇంటిలో చెప్పకపోతే, మన గ్రామంలో చెప్పకపోతే, మన ఉద్యోగం చేసిన దగ్గరే చెప్పకపోతే దేవుడు ఎక్కడ చెబుతురా? చెప్పండి. అంటే ఎక్కడ ఉన్నా, ఎక్కడ నివసించినా
దేవునికి సాక్షులుగా జీవించాలి. అద్వితీయ విశ్వాసిగా ఏ లక్షణాలు కలిగి ఉండాలి? అద్వితీయ విశ్వాసి ఏం ఆలోచిస్తాడు, ఏం మాట్లాడడు? చూద్దామండి కొత్తగా కొన్ని. మొదటిగా మేకా ప్రవక్త రాసిన గ్రంథం, మేకా 7వ అధ్యాయం. ఎవరి తర్వాత ఉంటుంది మేకా? యోనా తర్వాత ఉంటుంది మేకా. 7వ అధ్యాయం 7వ వచనం, 767 పేజీ నంబర్. మేకా 7:7. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచుదును, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టిందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. అద్వితీయ విశ్వాసి నా దేవుడు. ఎవరో చెప్పండి, అద్వితీయ విశ్వాసి నా దేవుడు అన్నాడు. ఈరోజు మన జీవితాల్లో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అపాయాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో శోధనలు అయినా కానీ ఎవరంటే చెప్పండి, నా దేవుడు. ఆ అనుభవంలోకి రావాలి మనం. నా దేవుడు అనే అనుభవంలోకి రావాలి. నది అవతల ఎంతో మంది ఉన్నారు, పోతారా నది అవతలకి? లేకపోతే నాతో పాటు ఎక్కడ ఉంటారా? ఎవరన్నారు అన్నమాట? చెప్పాలి తొందరగా. ఇంకా నది అవతల ఉన్నారు, మీరు పోతే నది అవతలకు పోండి, నేనైతే ఎక్కడనే ఉంటా, నేను నా ఇంటి వారు అంటే అట్టంటే చెబుతారు అన్నమాట. లేకపోతే చెప్పరు, అట్టంటే చెబుతారు. అరే చదువు లేని వాళ్ళు అంటే సరే చెప్పలేదు, చదువుకున్న వాళ్ళు కూడా చెప్పినా కూడా చదువు చెప్పకపోతే అట్ట. బైబిల్ జాగ్రత్త చదువుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలి. యెహోషువ అంటాడు, చెప్పండి ఏమంటాడు చెప్పండి? నది అవతలకు పోతారా మీ ఇష్టం, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాను. నేనును నా ఇంటి వారును సేవించెదము. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఆయనే సజీవుడని, ఆయనే విజయుడని, ఆయనే సజీవుడని, ఆయనే విజయుడని, సిలువలో నాకు విజయము చేకూర్చెనని. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. నా దేవుడు నాది. ఇంకా ఏది ఆలోచించగల కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, అగ్ని, లేదా ఇంకా గుంటలు. షడ్రకు, మెషకు, అబేద్నెగో ఏమన్నారు చెప్పండి? ఏమన్నారు? రాజా నీ ప్రతికి మేము మొక్కం. ఇగో ఈ అగ్ని కాదు, దీంట్లో మమ్మల్ని రక్షిస్తాడు మా దేవుడు. రక్షించకపోయినా సరే మా దేవుడిని మేము విడిచిపెట్టాం. మా దేవుడు తప్ప ఇంకెవరికి మొక్కం. ఈరోజు మొదటి అనుభవం ఏంటంటే, నీకు ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో శోధనలు వస్తాయి. అయినా కానీ ఏమన్నా చెప్పండి, నా దేవుడు. కష్టం రాగలనే, ఇబ్బంది రాగలనే, ప్రార్థన కూడా మానేస్తాం ఒకసారి. అరే ఇంటి దగ్గర బైబిల్ కూడా చదువుకో, ఆ సాయంత్రం ప్రార్థన కూడా చేసుకో. ప్రతిరోజు దేవునికి మొరపెట్టుకోవాలి. ఉదయాన్నే సాయంత్రం బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. కొన్నిసార్లు ఈ అనుభవాల్లో ఉండలేకపోతున్నాం. కారణం ఏంటంటే నా దేవుడు అనే అనుభవం ఉన్నట్ల. నా దేవుడు ఎప్పుడైతే ప్రతి విషయంలో కూడా నా దేవుడు అని అనగలుగుతావో అప్పుడు నువ్వు అద్వితీయ విశ్వాసం. అప్పుడు నువ్వు లోకం మీద ఆధారపడకూడదు, ఇంకా దేని మీద ఆధారపడకూడదు. నా దేవుడు నాకు ఇస్తాడు, ఇయ్యకపోయినా సరే, నా దేవుడు ఇయ్యకపోయినా సరే, నాకు ఆరోగ్యం బాగలేకపోయినా సరే, అన్ని పోయినా సరే, యెహోవా ఇచ్చను, యెహోవాయే అనుభవంలో నా దేవుడు అనే అనుభవంలో. నా రెండో చూద్దామండి. రెండోది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:8. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి
అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. సమస్తమును నష్టముగా. రెండోది నా అనుభవం. ఒకటోది నా ఫస్ట్ది ఏంటి? ఫస్ట్ది నా దేవుడు, నా దేవుడు. రెండోది నా ప్రభువు. రెండోది చెప్పండి. రెండోది నా ప్రభు. ఇదంతా బలవర్తనలో నా 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 అనే అనుభవాలు. ఒకటిది నా దేవుడు నన్ను రక్షిస్తాడు. నా దేవుడు నాకు ఇబ్బందులు వచ్చిన పనుల ఏది వచ్చిన పనుల నా దేవుడే చూసుకుంటాడు. ఒకటో అనుభవం. ఆ అనుభవంలో నిలబడాలి మనం. ఇంకా లోకకి వెళ్ళి చూడొద్దు, లోకాశకి వెళ్ళి చూడొద్దు, లేకపోతే లోక తలంపుల్లో పాల్గొనవద్దు. వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, వాళ్ళు అంటున్నారు, వద్దు. వాడుతో నా దేవుడే కదా, అంతే ఆ అనుభవం. రెండోది ఏంటంటే నా ప్రభువు. రెండోది అంటే నా ప్రభువు నష్టాన్ని ఏం చేసిందంటే ఇక్కడ చెప్పండి. ఏంటంట? అన్ని సమస్తమును. ఈరోజు సమస్తము నష్టపోయినా, ఎవరు లేకపోయినా, అందరు విడిచినా నేను నిన్ను పడతారా పాట? అందరూ నన్ను విడిచినా నీవు నన్ను, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువానంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా నడుములోకి రావాలి. నా ప్రభువు. ఏది పోయినా పర్వాలా, నష్టమైనా పర్వాలా, ఉద్యోగం రాకపోయినా పర్వాలా, చదువుల్లో ఫెయిల్ అయినా పర్వాలా, లేకపోతే ఆరోగ్యం సరిగా లేకపోయినా పర్వాలా, లేకపోతే ఎన్నో బాధలు దూషించినా పర్వాలా. ఆ రోజు హామాను మొర్దెకైని ఉరేస్తా అన్నాడు. ఎందుకన్నాడు చెప్పండి అన్నమాట. హామానికి మొర్దెకై వదల నమస్కారం చేయలా. పైపించి అంటున్నాడు కదా, నా దేవుడికి తప్ప నేను ఎవరికి మొక్కను అన్నాడు, ఎవరికి నమస్కారం చేయను అన్నాడు. నా దేవుడికి తప్ప. మొర్దెకై అంటున్నాడు అన్నమాట. ఎందుకనంటే నా ప్రభువు, నా ప్రభువు, నా దేవుడు. మా ప్రాంతంలో భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు భార్యాభర్తలు ప్రైవేట్ జాబ్ చేసుకున్నారు. ఎంఎస్సీ చదివారు, బిఈడి చేశారు, ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. ఇద్దరు స్కూల్లో పోతున్నారు, వస్తున్నారు. 10వ తరగతికి ఒకళ్ళు ఇంగ్లీష్ చెబుతున్నారు, ఒకళ్ళు లెక్కలు చెబుతున్నారు. భార్య ఏమో ఇంగ్లీష్, భర్త ఏమో లెక్కలు. ఇల్లు దేవుని బిడ్డలు. వాళ్ళ సర్టిఫికెట్లు కూడా క్రిస్టియన్ BCC అని ఉన్నాయి. ఉద్యోగాలు రావట్లే వాళ్ళకి. సరే, దేవుడు ఇచ్చిన జ్ఞానంతో చక్కగా స్కూల్లో చెబుతున్నారు. స్కూల్లో చెప్పిన తర్వాత వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు స్కూల్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు? దేవుని ప్రకటిస్తున్నారు, సువార్త చేస్తున్నారు. ప్రతి గ్రామాన్ని విడవకుండా ఇద్దరు కలిసి భార్యాభర్తలు బైబిల్ పట్టుకుంటున్నారు, పోతున్నారు. తింటున్నారు, పెడితే పెడుతున్నారు, ఇస్తే తీసుకుంటున్నారు, లేకపోతే లేదు, సువార్త చేస్తున్నారు. ఆ సంగతి ఏమైందంటే స్కూల్ మేనేజ్మెంట్కి తెలిసింది. ఆ స్కూల్ మేనేజ్మెంట్ ఇద్దరు పిలిచారు భార్యాభర్తలు. ఏంటయ్యా ఆట చేస్తున్నారు? ఏంటి పేరెంట్స్ మమ్మల్ని అడుగుతున్నారు, మీ స్కూల్లో చెప్పేవాళ్ళు ఇట్లా బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారు ఏంది, స్వార్థ చేస్తున్నారు ఏందని పేరెంట్స్ అడుగుతున్నారు. మా స్కూల్కి చెడ్డ పేరు అవుతుంది మీ వల్ల. ఇక్కడ నుంచి మీరు చెప్పదు, ఇక్కడ నుంచి మీరు ప్రకటించొద్దు. వాళ్ళు అన్నారు, మేము చెప్పేది స్కూల్ టైంలో పిల్లలకి మంచిగా చదువు చెబుతున్నాం. మా సబ్జెక్టులలో ఏదన్నా రిమార్క్ వస్తే అడగండి, సరిగ్గా చెప్పకపోతే అడగండి, స్కూల్లో ఉండకపోతే అడగండి. స్కూల్ టైంలో మన ఇష్టం, పొద్దున సాయంత్రం మేము దేవుని గురించి చెబుతాం. మా రక్షకుడు ఆయన, మేము వదిలిపెట్టాం. అందరి ముందు స్టాఫ్ మీటింగ్ పెట్టి, అందరి ముందు గేమ్ చేసి, అందరి ముందు అవమానం చేసి, అందరు టీచర్ల ముందు ఇటువంటి మన వద్దు స్కూల్కి. ఆయన ప్రిన్సిపాల్ అంటాడు కదా, ఇంకోసారి ఆడ చెబితే మిమ్మల్ని స్కూల్కి రాలేము, మీకు జీతాలు కూడా ఇప్పుడు దాకా చేసిన జీతాలు కూడా పోండి అని. ఏం అర్థం కాలేదు వాళ్ళకి. ఇద్దరు కలిసి భార్యాభర్తలు ఇద్దరు కలిసి మోకరించారు, ప్రార్థన చేసుకున్నారు. వాళ్ళ పని స్వార్థ చెప్పడమే వాళ్ళ పని. ప్రార్థన చేసుకుంటే తెల్లారి పొద్దున్నే వచ్చారు స్కూల్కి. అయ్యా మేము స్కూల్లో పనిచేయం, వెళ్ళిపోతాం. స్కూల్లో పనిచేయం, మాకు మనసు లేదు, ఇక్కడ మనసు లేదు, మేము పనిచేయం.
ప్రిన్సిపాల్ ఏమో సర్లేపోండి, మేము మీకు అవకాశం ఇచ్చిన మిమ్మల్ని అనలేదు, ఇంకోసారి చేయొద్దన్నాగా అన్నారు. అయినా మాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు. వెళ్ళిపోయారు. సువార్త చేస్తున్నారు, ప్రకటిస్తున్నారు, సువార్త చేస్తున్నారు. అంతలోకే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. మొన్న మధ్య టీచర్ పోస్ట్ పూర్తి చేశారు. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. వాళ్ళు స్వార్థ మానలా, స్వార్థ చేసుకుంటే పగులు ఖాళీ ఉన్నప్పుడు స్కూల్ పోయే టైంలో ఇంటి దగ్గర కూర్చొని చదువుకున్నారు. ఇద్దరు ఇంగ్లీష్ ఒకళ్ళు, లెక్కలు ఒకళ్ళు. పొద్దున్న స్వార్థ, సాయంత్రం స్వార్థ, ప్రదర్శనలు, ఊరూరు. డబ్బులున్నా లేకపోయినా అన్నం పెడితే తింటున్నారు, లేకపోతే మంచిగా తాగుతున్నారు, పోతున్నారు. నిజమైన సేవకులు డబ్బులు అడగరు, గుర్తుపెట్టుకోండి. ఇళ్ళ దగ్గరకు వచ్చి డబ్బులు అడగరు. మాకు ఇది గుర్తుపెట్టుకోండి. నిజమైన సేవకులు, నిజమైన దేవుని బిడ్డలు. ఆ విధంగా తింటున్నారు, లేకపోతే పగులు మాత్రం మంచిగా కూర్చున్నారు. ఆశ్చర్యకరం ఏంటంటే తెలుసా, మన పోస్టుల్లో ఒకరికేమో మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ వచ్చింది, ఒకరికేమో ఇంగ్లీష్ లిటరేచర్ స్కూల్ అసిస్టెంట్ వచ్చింది. హై స్కూల్లో పోస్టులు వచ్చింది ఇద్దరికి. అసలు ఆశ్చర్యపోయారు జనం అంతా. ఏదైతే ప్రైవేట్ స్కూల్లో అవమానించారో ఆ స్కూళ్ళని పిలిచి ఇద్దరికి శాలువాలు కప్పి, దండలు కప్పి మా స్కూల్లోనే పనిచేశారని ఒక పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారని. చూడండి ఎంత క్రియేటివ్. చూడండి, ఎక్కడ అవమానం ఉందో అక్కడ దేవుడు ఏం చేశాడు? నిలబెట్టాడు. అక్కడే సన్మానం. అందరు కలిసి పొగుడుతున్నారు. ఫలానా అబ్బా భలే చెప్పేవారు, లెక్కలు ఆయన భలే చెప్పేవాడు, ఇంగ్లీష్ భలే చెప్పేవాడు. ఆ రోజేమో ఇటువంటి వాళ్ళు మాకొద్దు, అట్లా చెప్తే మాకొద్దు అన్నారు. ఇప్పుడేమో చెప్పండి, నీ దేవుడు, నీ ప్రభు, నీ రాజు. ఎక్కడ అవమానం ఉంటే అక్కడే లేపుతాడు, అక్కడే నిలబెడతాడు. నీకు అవమానం ఉందా? ఆ రోజే కనుక అయ్యో నన్ను ఎంత అవమానపరిచారే, నన్ను ఎట్లా చేశారే కదా, భార్య భర్తలు ఇంట్లో ఉండి ఏంటి ప్రభు అంటే వచ్చాడా ఈ ఆశీర్వాదం? ఇద్దరు సెలెక్ట్ అయిపోయారు, త్వరలో స్కూల్లోకి రాబోతున్నారు. నాకు ఎంత గొప్ప సాక్ష్యం. ఈరోజు నా ప్రభు నా దేవుడు ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, కృంగిపో మాకు, చెల్లించు మాకు, దేవుని విడిచిపెడు మాకు, దేవుని మందిరాన్ని పోగొట్టుకో మాకు. చిన్న మాటలు చెబుతుంటే మీకు ఒకసారి ఏముంది అని అనిపిస్తుంది, కానీ దేవుని మందిరాన్ని పోగొట్టుకుంటే చాలా నష్టపోతావు, చాలా ఇబ్బంది పడతావు. నువ్వు బాగానే ఉంటావు, కానీ ఎన్నో నష్టాలు, కనబడనే నష్టాలు. దేవుడు చెప్పండి, దేవుడు కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయానికి గోచరం కానీ అద్భుతాలు నీకు చేస్తాడు. అదేవిధంగా కంటికి కనపడని నష్టాలు కూడా నీకు ఇస్తాడు. కత్తికి రెండేపుల పదం ఉంటుంది. అటు తగ్గిద్ది, చెప్పండి, అటు తగ్గిద్ది, ఇటు కూడా తగ్గిద్ది. రోజు జాగ్రత్త. నా దేవుడు, ఒకటి అనుభవంలో నా దేవుడు అనుకున్నా, నాకు కష్టం వచ్చింది, నాకు ఇబ్బంది, నా అంత ఇబ్బందులు ఊరికి లేవు అని అనుకుంటున్నావేమో. ఇబ్బందుల్లోనే దేవుడు నిలబెడతాడు, కష్టాల్లోనే దేవుడు నువ్వు నిలబెడతాడు, ఇరుకుల్లోనే దేవుడు నిన్ను నిలబడే దేవుడు. ఎప్పుడు నా దేవుడు అను, ఎప్పుడు నా ప్రభు అను, ఎప్పుడు దేవుని నేను వదిలిపెట్టను అను. నా మందిరం, నా ప్రభు, నా దేవుని సన్నిధి, నా ఇల్లు. ఇందాక పాట పాడుకున్నాను. ఆ పాటలో చివరి వచ్చిన ఒక మాట ఉంటుంది. ఏంటిది ఆ మాట? నీ మందిరాన్నే ప్రేమిస్తా, ప్రభువా నిన్నే ప్రేమింతును, నీ నామమునే ప్రేమింతును, ప్రభువా నిన్నే ప్రేమింతును, నీ నామమునే ప్రేమింతును, నీ రక్షణ నాకు ప్రియమైనది, నీ రక్షణ నాకు ప్రియమైనది, నీ మందిరము ప్రేమింతును, నా ప్రభు ప్రేమించెను నన్ను ప్రియమైన. ఆయన్ని ప్రేమించాలి మనం. ఎప్పుడు ఎన్ని అనుభవాలు రావాలంటే, ఎన్ని ఆశీర్వాదాలు రావాలంటే, ఎన్ని దీవెనలు రావాలంటే ఆయన్ని ప్రేమిస్తేనే, ఆయన మందిరాన్ని, ఆయన సన్నిధిని ఎప్పుడైతే ప్రేమిస్తావో అప్పుడే నువ్వన్నీ పొందుకుంటావు. ఆయన మందిరం అంటే లెక్కలేదు, దేవుని సన్నిధి అంటే లెక్కలేదు. ఒక ఆదివారం వస్తావు, ఒక ఆదివారం రావు,
ఒక ఆదివారం నీ ఇష్టం వచ్చినట్టు పోతా ఉంటావు, ఒక ఆదివారం ఏమో ఎక్కడికి వెళ్తా ఉంటావు. వచ్చిన సమయానికి రాదు. ఎక్కడ నీకు ఆశీర్వాదాలు, ఎక్కడ నీకు దీవెనలు? అందుకే కోల్పోతున్నావు, అందుకే పొందుకోలేకపోతున్నావు. దేవుడు అంటే మన తలదాకా తెస్తాడంట ఆశీర్వాదం. ఒక గంప ఉంటుంది, ఆ గంపలో దీవెనలన్నీ ఉంటాయి, తలదాకా తెస్తున్నాడు. తలదాకా తీసుకుని పైన తాడు పెట్టుకొని కింద దించాలా వద్దా అని చూస్తున్నాడు. మనమేమో ఆయన దించే టయానికి మనం ఏం చేస్తున్నామంటే వ్యతిరేకంగా ఉంటున్నాం. ఆయన నేను దించలే, నన్ను ఆధారపడ్డప్పుడే, నా మందిరంలోకి వచ్చినప్పుడే ఇస్తా, లేట్ చేస్తా ఉంటాడు. రెండో అనుభవం చెప్పండి. రెండో అనుభవం, నా ప్రభువు బలవంతంలో ప్రతి విషయంలో కూడా నా ప్రభు. నష్టమైన పరుల కష్టం వచ్చినా పరుల. చదువురండి. మూడోది లోకాసు వార్త 1వ అధ్యాయం 48. లోకాసు వార్త 1:48. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. నా రక్షకుడు. 3వ అనుభవం ఏంటి? నా రక్షకుడు. నా అనుభవంలో ఈరోజు మన అంశం ఆరాధనోత్సవంలో అద్వితీయ దేవుడు, ఆయన వంటి వాడు ఎవరు లేరు. 7 చూసుకున్నాం. బలవర్తమాలు అద్వితీయ విశ్వాసి అనే అనుభవంలో 3 చూసుకున్నాం. 1వది నా దేవుడు, 2వది నా ప్రభువు, 3వది నా రక్షకుడు. ఆయన ఎందే ఆనందిస్తా. ఎక్కడ ఆనందం మనకి? ఎక్కడ సంతోషం? ఎక్కడ ఆనందం? కొంతమంది అంటారు కదా, మీరు బిర్యానీ వండుకుంటే పని సంతోషం వేసింది అంటారు కొంతమంది. పిల్లలు చెబుతూ ఉంటారు, అది మాంసం కూర అంట. ఏం కూర అంట? వాడు స్కూళ్ళల్లో అడుగుతా, ఏంద్రా ఇవాళ భలే నవ్వుతున్నావు ఏంటంటే, ఇవాళ మాది మాంసం కూర సార్ అంటారు. వాడికి ఎంత ఆనందం పాపం. వాడు తిండు సాగడు, మళ్ళీ వాడి ముక్కలు తిండదు. వాడు చెప్పడం ఏంటంటే మాది మాంసం కూర సార్ అంట. ఈరోజు నీ ఆనందమైన, నీ సంతోషమైన ప్రతిదీ కూడా ఎక్కడ? దేవుని యందు ఆనందించు. దేవుని యందు. కొందరు రథాలను బట్టి కానీ పూజ చేయడాన్ని, కొందరు గుర్రాలను బట్టి కానీ అతిశిస్తారు. నేనైతే నా రక్షకుడైన దేవుని యందు. ఎవరన్నారు ఈ మాటలు? దావీదు. నేనైతే ఈరోజు నాకున్న డబ్బు కాదు, ఈరోజు నాకున్న అందం కాదు, లేకపోతే నాకున్న ఆస్తి కాదు, లేకపోతే నాకున్న బంగ్లా కాదు, లేకపోతే నాకున్న ఉద్యోగాలు కాదు, లేకపోతే నాకున్న ఇల్లు కాదు. ప్రభా, నిన్ను నేను కలిగి ఉన్నానయ్యా, అదే ఆనందం నాకు. యువతలో ఎన్ని బాధలు ఉన్నా సరే, యువతలో 100 బాధలు ఉన్నా సరే, 100 బాధలు ఉన్నా ఒకటే ఇక్కడ దేవుడు ఉన్నాడు నాకు సార్. ఈరోజు బాధలు లేని వాళ్ళు, కష్టాలు లేని వాళ్ళు, సమస్యలు లేని వాళ్ళు ఎవరు లేరు అని ఉన్నాయి అందరికీ. నా రక్షకుడు ఏమో నేను ఆనందిస్తున్నాను. ఆయన నా కొండ, నా కోట, నా శైలం, నా రక్షకుడు. ఆయన తప్ప ఇంకో దేంట్లో కూడా చదవండి అన్నమాట. 2 సమయాలు 22, 2 సమయాలు 272 పేజీ నంబర్. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. అబ్బా, ఎంత అనుభవం చూడండి. ఎంత బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దావీదు అంటే పాట పాడుతుందంట. ఏమని? నా కొండయు, నా కోటయు, నా శైలము కూడా నీవే, నా శైలము కూడా నీవే. ఈరోజు దావీదు అనుభవంలోకి రావాలి. నా కొండ, నా శైలం, నా కోట. ఆయనే నా కొండ, ఆయనే నా శైలం. ఎక్కడుంది? నా శైలం ఆయనే, నా కోట ఆయనే, నా రక్షకుడు ఆయనే, నా దుర్గం ఆయనే. నేను ఆయనను ఇంకెవరి దగ్గర ఇంకెవరిని ఆశ్రయించను.
నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము. ఆయనే నాకు నా రక్షకుడు, నా రక్షకుడు. ఈ అనుభవాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఆదివారం వచ్చిందా, ఎప్పుడు ఆదివారం వచ్చిందా, లేకపోతే ఎప్పుడు శనివారం వచ్చిందా, ఎప్పుడు బుధవారం వచ్చిందా, దేవుని మందిరంలో గడుపుదామనే ఆశ ఉండదు. ఈ లక్షణాలు లేకపోతే, ఈ అనుభవాలు లేకపోతే ఆ ఆశ అస్సలు ఉండదు. ఏదో పోదాంలే వద్దాంలే. ఈరోజు నా రక్షకుడు అనే అనుభవంలోకి రావాలి. పనులు చేసి చేయించినప్పుడు ఉందాయనో నన్ను రక్షించిన దేవుడు, నన్ను పరలోక రాజ్యానికి చేర్చిన దేవుడు, నా కొండ, నా శైలం, నా ఉన్నత దుర్గం. 4వ చూడండి, 4వ యోహాను సువార్త 14:26. యోహాను సువార్త 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకము చేయను. 4వది ఏంటంటే నా తండ్రి. చెప్పండి అందరూ, నా తండ్రి. ఒకటోది చెప్పాలి, అందరూ చెప్పాలి. ఒకటోది నా దేవుడు, రెండోది నా ప్రభువు, మూడోది నా రక్షకుడు, నాలుగోది నా తండ్రి. ఎంత గొప్ప తండ్రి. నేను ఒక రోడ్డు మీద పోతున్నా అనుకోండి, లేకపోతే ఇంకెవరైనా పెద్దవాళ్ళు కలెక్టర్ లేకపోతే ఇంకెవరన్నా రోడ్డు మీద కారులో పోతున్నా అనుకోండి, వాడు అడుక్కునేవాడు వచ్చి నాగా నాకు 100 రూపాయలు ఇవ్వంటే ఇతర కలెక్టర్ అక్కడ అడుక్కునేవాడు. అక్కడ పోరా కలెక్టర్ దాకా కాదు, పక్కెవడల్లో ఎలా పడతారు. పోరా ఉంచుకో, నీకు ఎంతో కొంత ఒక 5 రూపాయలు తెలుపు. దారిన పోయే ఒక మనిషినే తండ్రి అంటే ఒప్పుకోవట్లేదే. ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు, ప్రపంచాన్ని నిర్మించిన దేవుడు నేను మీ తండ్రిని అని చెబుతున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? మీరు నా కుమారులు, నేను మీకు తండ్రిని. ఈరోజు తండ్రి అనే అనుభవంలో నా తండ్రి అనుభవంలో ఆయన ఆరాధించారు. ఈరోజు నా తండ్రి అని అనలేకపోతున్నాం. నా తండ్రి ఇంటికి నేను వెళ్ళాలి అని అనుకోలేకపోతున్నాం. నా తండ్రి సన్నిధిలో నేను గడపాలి అని అనుకోలేకపోతున్నాం. నా తండ్రి అనే అనుభవంలోకి రాలేకపోతున్నాం. ఆయన మన తండ్రి. ఆయన ఏదైనా చెప్పండి, ఏదైనా కథ మొత్తం ఏదైనా చేయగల కథ మొత్తం. నయాగార జలపాతం ప్రపంచంలో ఎత్తైన జలపాతం. స్కూల్లో పిల్లగాళ్ళకి క్వశ్చన్ ఉంటుంది, జలపాతం ఏంటిదంటే నయాగర జలపాతం. ఆ నయాగర జలపాతం మీదంట ఒక ఆయన మ్యాజిక్ షో పెట్టినాడు. మ్యాజిక్ షో ఎడపక్క ఒక కర్ర వేసిండు, ఇడిపక్క ఒక కర్ర వేసిండు, మధ్యలో ఒక సువ కట్టిండు, మధ్యలో ఒక తాడు కట్టిండు, కరెంటు తాడు కట్టిండు. ఒక కర్ర పట్టుకుంటూ ఎక్కిండు. మధ్యలో జలపాతం ఎంతో లోతుగా ఉంటుంది, కొన్ని వేల అడుగులు లోతులో ఉంటుంది. పడిపోతే చచ్చిపోవడానికి తీసేవాళ్ళు కూడా ఉండదు ఎవరు. అటు ఒక కర్ర, ఇటు ఒక కర్ర. అటు కొంతమంది ఉన్నారు, ఇటు కొంతమంది ఉన్నారు. ఎక్కిండు, పైకి ఎక్కిండు, కర్ర పట్టుకోండి, బ్యాలెన్స్ చేసుకుంటూ తీగ మీదనే సర్కస్ దగ్గరికి ఎట్లా నడుచుకుంటూ పోతాం. చూసే వాళ్ళకి భయం అవుతుంది, మా అమ్మాయి ఎక్కడ పడిపోతాడు, ఎక్కడ చచ్చిపోతాడు. వెళ్ళాడు అతనికి అందరూ సపోర్ట్లు కొట్టారు. అందరూ ఏం చేశారు? సపోర్ట్లు కొట్టారు. ఈసారి అన్నాడు కదా, నేను ఒక్కనే రావడం కాదు, ఈసారి మీలో ఎవరైనా రాండి, ఎత్తుకొని పోతారు. అమ్మో నేను అందరూ ఎక్కిపోతున్నారు, భయం అవుతుంది. వాడు తెచ్చింది కానీ నేను కూడా చెప్తాననుకుని ఎవరు రాట్లా ముందుకి, ఎవరు రాట్లా పిలుస్తా ఉన్నాడు, రండి పోదాం, రండి, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డవేస్తా, రండి. ఎవరు రాట్లా. అందులో ఒక పిల్లగాడు వచ్చిండు, నేను వస్తాను క్యాకలేసి వచ్చిండు, ఎత్తుకున్నాడు. వీళ్ళందరూ అట్లే చూస్తున్నారు, మళ్ళీ ఊపిరి వెగతోడుకొని చూస్తున్నారు. పోతారా, కింద పోతారా, బ్యాలెన్స్ తో పోతుండు, తప్పించుకున్నాడు. వణికే పరిస్థితుల్లో కూడా ధైర్యంగా నిలబడ్డాడు. పోయాడు అవతలొడ్డుకు పోయాడు. అందరూ అడుగుతున్నారు, చప్పట్లు కొట్టారు. అందరూ అడుగుతున్నారు, అరే నీకెంత ధైర్యం వచ్చిందిరా, నీకెంత ధైర్యం ఉంటే పోయినరా. ఆ పిల్లవాడిని
కడిగిలు పెట్టి అడుగుతున్నారు, అరే నువ్వు ఎట్టపోయినావు అంటే ఆయన మా నాన్న అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఆయన మా నాన్న, నా తండ్రి. నా తండ్రి అయినా చచ్చిపోతాడు కానీ నన్ను మాత్రం సావనీయుడు. అది విశ్వాసం, అది నమ్మకం. ఎప్పుడైతే దేవుడు నమ్ముకున్నావు, ఆయన నీ తండ్రి, నీ తండ్రి అనే అనుభవంలోకి రా. నా తండ్రి నన్ను విడవడు, ఎడబాయడు, వదిలిపెట్టడు. ఆయన నిన్న నేడు రేపు చెప్పడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు, ఏకరీతిగా ఉన్నాడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, తాత్కాలికమే. వాటిల్లో కూడా నువ్వు అనవాలి, ఏమనాలంటే నా తండ్రి, నా తండ్రి అనే అనుభవంలోకి రావాలి. చూద్దారండి 6 5 5 చూద్దారండి 5 యోహాను సువార్త కీర్తనలు 55:13. కీర్తనలు 5 విషయం చూద్దారండి. కీర్తనలు 55:13. ఈ పని చేసిన నీవు నా సహకారి, నా చెలికాడు, నా పరిచయుడు, నా సహకారి. చెప్పండి 5వ అనుభవం ఏంటి? నా సహకారి. 1వ అనుభవం చెప్పండి, నా దేవుడు. 2వది నా ప్రభువు. 3వది నా రక్షకుడు. 4వది నా తండ్రి. 5వది నా సహకారి. సహకారి అంటే అసలు వదిలిపెట్ట, ఎప్పుడు పక్కనే ఉంటాడు. సహకారి అంటే ఎప్పుడు పక్కనే ఉంటాడు, తోడుగా ఉంటాడు. నా సహకారి. 18 కీర్తన 7వ వచనం. కీర్తన 118. యెహోవా నా పక్షమున వహించి నాకు సహకారి అన్నాడు. యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అన్నాడు. ఎట్లా ఉన్నాడు చెప్పండి? సహకారి. ఆయన కార్యాలు, దేవుని కార్యాలు కంటికి కనబడు, సహకారిగా ఉంటాడు. ఆకలైంది, కరువు వచ్చింది, నీళ్ళు లేవు, అయ్యో నాకు ఆకలి అవుతుంది, ఎట్లా ఎట్లా ఎట్లా. దేవుడు అన్నాడు, నువ్వేం బాధపడవు, నీకు ఆహారాన్ని నేను పంపిస్తా. ఎవరితో చెప్పండి? ఎవరితో అన్నాడు? ఎవరు పంపించాడు దేవుడు? చెప్పాలి. మధ్య మధ్యలో టెస్ట్ పెడతాను, నేను అప్పుడప్పుడు అడుగుతాను. ఎవరితో అన్నాడు అన్నమాట? ఎవరు పంపించాడు? ఆకలైతే ఏలియాకి అన్నాడు. ఎవరితో పంపించాడు ఆహారం? కాకులతో. ఏంటి రొట్టెలా పంపించింది? కాకంత మోసగారికి ఏది లేదు. కాకంత మోసగారి అంటే మాంసం పంపించిందంటే అసలు మాంసం ఎక్కడ దొరికిద్దా, చిన్న మొక్క ఎక్కడ దొరికిద్దా, ఎతికి దోలాడి తినేది కాకి. అటువంటి కాకితోనే మాంసం ముక్కలు పంపించాడు, పోషించాడు. ఎందుకు? సహకారిగా. ఆయన సహకారి. ఆ రోజు ఆహారపడ్డది కదా, అయ్యో మీ దేవుడు గొప్పడయ్యా, మీ దేవుని కార్యాలు ఎన్నో ఉంటాయ్యా, ఎన్నో ఉంటాయి, నేను నిన్ను కాపాడతానండి. రాహాబు ఒక వేశ్యే గుర్తించింది దేవుని కార్యాలు. ఎందుకంటే ఆయన సహకారి కాబట్టి. ఆ సహకారి అనే అనుభవంలోకి రా. నీకు ఏ పరిస్థితి వచ్చినా సరే సహకారి అనే అనుభవంలో ఉండు. ఖచ్చితంగా ఆయన నీకు మేలు చేస్తాడు. కరువు కాలంలో ఏలియాకి ఎన్నో మేలు చేస్తాడు. ఆహారం ఇచ్చాడు, అప్పాలు ఇచ్చాడు, రొట్టెలు ఇచ్చాడు, తర్వాత ఇంకా ఆశ్రయాలు ఇచ్చాడు. 6వ అనుభవంలో చూద్దామండి. పరమగీతం 5వ అధ్యాయం 16. పరమగీతం 5:16. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. 6వ ఏంటంటే నా స్నేహితుడు. ఆయన పరాయుడు కాడు, ఆయన వేరేవాడు కాడు, ఆయన నా స్నేహితుడు. ఫ్రెండ్ చెప్పండి, స్నేహితుడు. చాలా మంది పిల్లలు సొంత తల్లిదండ్రులకు అన్ని చెప్పుకోరు, కానీ స్నేహితులకు మాత్రం అన్ని చెప్పుకుంటారు, ఫ్రెండ్స్కి మాత్రం అన్ని చెప్పుకుంటారు. ఏది వచ్చినా కూడా ఫ్రెండ్కి అన్ని చెప్పుకుంటారు. స్నేహితుడు అంటే స్నేహితుడు అనే అనుభవంలోకి రావాలి మనం. ఆయన నా స్నేహితుడు, ఆయన
నా స్నేహితుడు. ఇంకో మాట చూద్దామని 7వ అక్కడనే చూసుకుందాం 16 చివరిలో, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా ప్రియుడు, నా స్నేహితుడు, నా ప్రియుడు. నమ్మకంగా ఉన్నాడు, నమ్మకంగా నా ప్రియుడు. ఈరోజు భర్తకి భార్య ఏ విధంగా నమ్మకంగా ఉంటుందో, భర్త ఎట్లా భార్య ఏ విధంగా నమ్మకంగా ఉంటుందో అంతకంటే ఎక్కువగా దేవుని పట్ల, అంటే నా ప్రియుడు ఆయన గొర్రెపిల్ల పెళ్లి కుమారుడు, నువ్వు నేను భార్య అనే సంఘ వధువుగా ఉంటున్నావు. నమ్మకమైన జీవితం ఉందా? నమ్మకం. ఆయన ప్రియుడు, ఆయన కంటే ఇంకా వేరే సూపులు ఉండకూడదు. భర్తను పక్కన ఉంచుకొని ఇంకో వ్యక్తిని చూసిందంటే ఆ స్త్రీని వ్యభిచారి అంటారు, పాపాత్మురాలు అంటారు, చెడిపోయింది అంటారు. ఈరోజు దేవుణ్ణి అంగీకరించి కూడా నువ్వు అట్లా చేశావంటే నిన్ను కూడా ఆ లక్షణాలే, ఆ పేర్లే పెట్టుకోవచ్చు. నా ప్రియుడు అనే అనుభవంలో, నా స్నేహితుడు అనే అనుభవంలో ఎప్పుడైతే వస్తావో, భార్యాభర్తలు ఉన్నారు, ఇద్దరు భర్త భార్య ఇద్దరు పెళ్ళైంది, చక్కగా జీవిస్తున్నారు, మందిరానికి వెళ్తున్నారు, వస్తున్నారు. ఒక చక్కటి పాప అనుకోకుండా యాక్సిడెంట్ అయితే భర్త చనిపోయాడు. ఇప్పుడు భార్య పాప మాత్రమే ఉంటుంది, సంపాదన లేదు, యవనస్తురాలు, చిన్నపిల్ల, భర్త చనిపోయాడు. ఎట్లా దేవుణ్ణే ప్రార్థన చేస్తుందయ్యా, దేవా నువ్వే కాపాడు. ఈరోజు ఆ విధంగా ప్రార్థన చేస్తుంటే ఇంటి వాళ్ళు వచ్చాడు, అమ్మా 2 నెలల నుంచి అద్దె ఇయ్యట్లేదమ్మా, అద్దెయమ్మా, అది డబ్బులు కట్టు. ఏడున్నాయి పాపం వేయడానికి? దేవుణ్ణి అడుగుతాడు, ప్రార్థన చేస్తాడు. డబ్బులు లేవు. అయ్యా ఆగయ్యా, కొన్ని రోజుల తర్వాత ఇస్తాను, ఇప్పుడే ఆగయ్యా, ఇంకో నెల అడుగుతా ఉంది. 6 నెలలు అయిపోయింది. ఎన్ని నెలలు అయిపోయిందంటే 6 నెలలు అయిపోయింది. 6 నెలల తర్వాత మళ్ళీ ఇంటి వాళ్ళు వచ్చారు, అమ్మా డబ్బులు లేవు అన్నాడు కదా. వాళ్ళందరినీ పిలిచి, అరే సామాన్లన్నీ బయట వేయండి. ఏమేమో ఏడుస్తా ఉంది, పాపకే ఏమర్థం కాదు, చిన్నపిల్ల ఏమర్థం కాదు, తల్లి ఏడుస్తా ఉంది, భర్త చనిపోయాడు. ప్రార్థన చేస్తా ఉంది, అయ్యా నా దేవుడు అయ్యా, నా ప్రియుడు అయ్యా, నా స్నేహితుడు అయ్యా, నా రక్షకుడు అయ్యా. ప్రార్థన చేస్తా ఉంది. ఇంట్లోకి వచ్చారు అందరూ. వచ్చి ఒక్కొక్క సామాను తెద్దామని బయటపడేస్తున్నారు. ఉన్నది కదా, అయ్యా మీరు ఎవరయ్యా అంటారు, నేనే ఖాళీ చేస్తా, మీరందరూ బయటకు పోండి, నేనే ఖాళీ చేస్తా ఉందని ఒక్కొక్కటి బయట పెట్టుకున్నాను. లాస్ట్ లో ఆ పరుపు భర్త బతుకున్నప్పుడు పరుపు కొనుక్కున్నారు. ఆ పరుపు కూడా తీసి బయట వేద్దామని చూస్తున్నారు. అనుకుంది కదా, ఈ పరుపు తీసి తర్వాత ఈ మంచాన్ని బయట వేపిద్దాం వాళ్ళని తీసి అనుకుంది. పరుపు లేపింది. పరుపు కింద గోల్డ్ చైన్, చెప్పండి ఏముంది పరుపు కింద? బంగారపు చైన్. దగ్గర 6 లక్షల విలువైన బంగారపు చైన్ కనపడింది. అప్పుడు దాకా పేదరికం, అప్పుడు దాకా ఒంటరితనం, పేదరికం తినక ఒక్కసారి పరుపు తీసింది. ఏం కనపడదు చెప్పండి? బంగారపు చైన్. వెంటనే ఆ చైన్ తీసింది, బయటకు వచ్చింది. వాళ్ళందరినీ పిలిచి, అరే అవన్నీ లోపల పెట్టండి రాదు, బయట పెట్టియండి, లోపల పెట్టండి రాదు. ఏందమ్మా మొత్తం ఖాళీ చేస్తున్నావుగా, ఏమక్కర్లా, పిలువు మీ వాళ్ళని పిలువు. చైన్ ఇచ్చింది. అయ్యా ఎంత చేసింది ఇది? అమ్మో చాలా విలువ చేసింది కదా, ఇది చాలా విలువ చేసింది కదా. అయ్యా నీకు రావాల్సిన డబ్బులు నువ్వు తీసుకొని మిగిలిన డబ్బులు నాకు, మిగిలిన డబ్బులు ఈ 6 నెలలు కాదు, ఇంకొక 6 నెలలకి, ఇంకొక 6 నెలల దాకా, సంవత్సరానికి నీకు ఇంటి ఎంత ఉంటుందో అంత తీసుకో, మిగిలిన ఇచ్చేయి. పోయాడు, తెచ్చాడు, ఇచ్చాడు. ఇంకొక 6 నెలల దాకా హాయిగా దేవుని స్తుతించుకుంటూ ఆ చైను భర్త బ్రతుకున్నప్పుడు అంట, ఆ చైన్ యాక్సిడెంట్ ముందు చైన్ ఎందుకులే అని ఆ చైన్ పరుపు కింద పెట్టే పోయారంట. ఆ భర్త యాక్సిడెంట్ అయిపోయాడు. ఆ చైన్ ఎక్కడ ఉందో తెలియదు. అనుకుంది కదా భర్తతో పాటే పోయిందిలో చైన్, ఎవరో తీసుకుని ఉంటారు యాక్సిడెంట్ దగ్గర అని అనుకుంది. చివరికి దేవుడు ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? ఆ చైన్ మరలా
పోయింది అని అనుకున్న చైన్ ఎంత విశ్వాసంతో ఈరోజు నా అనే అనుభవంలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో, నా రాజు, నా ప్రభు, నా దేవుడు, నా రక్షకుడు, నా తండ్రి, ఇంకా చెప్పండి, ఇంకా నా స్నేహితుడు, నా ప్రియుడు, నా సహకారి, ఎప్పుడైతే ఈ అనుభవాలు ఉంటావో నీకేదో లేకుండా దేవుడు నీ కుటుంబానికి మేలు చేస్తాడు. నీకేదో లేకుండా నువ్వు ఎప్పుడైతే నిర్లక్ష్యంగా ఉన్నావో, ఎప్పుడైతే నా అనే అనుభవంలో ఉండవో, ఈరోజు దేవుడి నేను ఇవాళ పొద్దున రాత్రి ఒక పోస్ట్ పెట్టా, గ్రూప్లో ఒక పోస్ట్ పెట్టా. దేవుని చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. దేవుని మందిరంలో అతిథులు కాదన్నమాట. దేవుని మందిరంలో చూసారా ఎవరన్నా? చూసారా? దేవుని మందిరంలో అతిథులు కాదు, అతిథులు కాదు. అన్ని అయిపోయిన తర్వాత వచ్చి కూర్చొని పోవటానికి. అతిథులు అయితే అట్లా చేస్తారు. ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, వస్తారు, తింటారు, పోతారు. అతిథులు అయితే దేవుని మందిరంలో అతిథులు కాదు. మనం దేవుని మందిరమే మంది. అది నాది అనే అనుభవం రావాలి. నా తండ్రి ఇల్లు, ఏం పని ఉంటాయో, ఏముంటాయో మందిరంలో, చిన్న పని పెద్ద పని అన్ని చేసుకోవాలి. ముందు పోయి అతిథులైతే అతిథుల్లాగా వస్తారు, అతిథుల్లాగా పోతారు. సొంతది నా అనే అనుభవం ఉంటే ముందొస్తాం, లేటుగా పోతాం. అన్ని అయిపోయినాయి పనులన్నీ. తలుపులు వేసారా, కిటికీలు వేసారా, సామాన్ తిట్టారా, కుర్చీలు తీసారా, అన్ని అయిపోయినాయా? నా అనే అనుభవం. నా ఇల్లుని ఎంత శుభ్రంగా ఉంచుకుంటానో చెప్పండి. నా దేవుని ఇల్లు కూడా నా మందిరం, అది నాదే. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అనుభవాల్లో ఉండలేకపోతున్నాం మనం. నా ప్రభు, నా దేవుడు, నా రక్షకుడు, నా సహకారి, నా ప్రియుడు, నా స్నేహితుడు, ఈ అనుభవాల్లో ఉండలేకపోతున్నాం. నా మందిరం, నా దేవుని మందిరం, నా తండ్రి ఇల్లు. అందుకనే మనకు రావాల్సిన దీవెనలు, రావాల్సిన ఆశీర్వాదాలు వస్తున్నాయి, పోతున్నాయి. అందుకోలేకపోతున్నాం. వచ్చినట్టే వస్తున్నాయి, మళ్ళీ జారిపోతున్నాయి. వచ్చినట్టే వస్తున్నాయి, దీవెనలు మళ్ళీ జారిపోతున్నాయి. నడికలు మూసుకుందాం. ఒక్క క్షణం మనమే పరిశీలన చేసుకుందాం. నా అనే అనుభవంలో ఉంటున్నావా? నా అనే అనుభవం అది ఎవరిదోలే, ఎవరి దేవుడోలే. ఎప్పుడైతే నా అనే అనుభవం ఉందో అప్పుడు నీకు బాధ్యత ఉండదు. నా అనే అనుభవం లేకపోతే నీకు బాధ్యత అస్సలు ఉండదు. వాళ్ళు చూసుకుంటారులే, వీళ్ళు చూసుకుంటారులే, వాళ్ళు చేస్తారులే, వీళ్ళు చేస్తారులే. వాళ్ళలో నువ్వు కూడా ఉండు వాళ్ళలో. నా అనే అనుభవం ఏడంతలు దేవుడు హెచ్చరిస్తున్నాడు. నా దేవుడు అనే అనుభవంలోకి రా. కష్టాలన్నీ చేస్తాడు. కష్టాలు ఉంటున్నాయి, కారణం నా దేవుడు అనే అనుభవంలో ఉండట్లా, నా ప్రభు అనే అనుభవంలో ఉండట్లా, నా రక్షకుడు అనే అనుభవంలో ఉండట్లా, నా తండ్రి నమ్మట్లేదు. నాయన నమ్మట్లా, విశ్వాసం ఉంచట్లా. ఇంకా నా బతికింతేలే, నన్ను ఎవరు బాగు చేయలే, నా కర్మింతలే అంతే అనుకుంటున్నావు. కానీ నా తండ్రి సమస్తము చేయగలడు, ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు అని అనుకోవట్లా. నా సహకారి, నా ప్రియుడు, నా స్నేహితుడు, ఆ ఇద్దరు విడిచిపెట్ల దేవుడు అందుకనే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చాడు. నిజంగా ఎంత ఆశీర్వాదం. ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత కూడా వదిలిపెట్ల, స్వార్థం చేస్తూనే ఉన్నారు. ఆయన 10 మాటల నాకు ఉద్యోగం వచ్చిందిలే, ఇంకా నన్ను ఎవరు అనేది అనుకోని వాళ్ళు. అయినా కానీ దేవుని పని ఉన్నావా? ఎప్పుడు సొంత పనులు, నాకు ఆ పని ఉంది, నాకు ఈ పని ఉంది. ఎప్పుడు సొంత పనైనా దేవుడి పని ఏదైనా చేస్తున్నావా? నా ప్రియుడు, నా స్నేహితుడు అనేది ఆ విధవరాలు, భర్తను కోల్పోయిన విధవరాలు గన్ని పారేశారు బయటికి. ఇక బయట పడలే, రోడ్డు మీద పట్టలే. అటువంటి పరిస్థితుల్లో దేవుడు అద్భుతంగా, ఆశ్చర్యకరంగా
పోయిందే అనుకున్న దాన్ని రప్పించాడు. నువ్వు కూడా అనుకుంటున్నావు పోయిందే కదా, ఇది పోయింది ఇది పోయింది అనుకుంటున్నావు. పోయిన దాన్ని సమకూర్చే దేవుడు. నీకెక్కడ అవమానం ఉంటే అక్కడే నిన్ను లేపనెత్తే దేవుడు, అక్కడే నిలబడే దేవుడు. మనలో ఒప్పుకో ప్రభా, ఇంత మట్టికి నా అనుభవంలో రాలేకపోతున్నా, క్షమించాయా, ఇక నుంచి నా అనుభవంలోకి వస్తా, నా ప్రతిదీ నీకే అర్పిస్తా, సమస్తము చేయను ఆయన, నా కథ అంతా మార్చిన ఆయన, నా భవిష్యత్తు అంతా మార్చిన ఆయన. అడుగు సరి చేసుకో, యోగ్యంగా వాళ్ళలో చేయి.